నమస్తే జేపీ ఆంధ్రప్రదేశ్ న్యూస్‌కు స్వాగతం. పొదలకూరు పట్టణంలో స్థానిక తోగాటి వీధిలో సోమిరెడ్డి, శృతిరెడ్డి ఎన్నికల ప్రచారం. తోగాటి వీధి టీడీపీ నాయకులు, తెలుగు యువత ఉపాధ్యక్షుడు బ్రహ్మాదేవి చంద్రశేఖర్, పిన్నెల్లి ప్రభాకర్, మాదిరెళ్ల ప్రసాద్ యాదవ్, రామలింగయ్య నాయుడు, నరసప్పనాయుడు, శ్రీనివాస్ యాదవ్, షేక్ బాబులు, రామిరెడ్డి, గాలి, సాయి, వేణుగోపాల్, మాదిరెళ్ల పెంచెల్ల యాదవ్ నిర్వహించారు. అనంతరం ఆమె ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. అదేవిధంగా పొదలకూరు మండలంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయంటే అది టీడీపీ ప్రభుత్వంలోనే అన్నారు. మళ్లీ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సర్వేపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యేగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఒక రోజు నా కొడుకు పుట్టినరోజున నా పక్కన లేకున్నా తోగాటి వీధి ప్రజలు అభిమానం చూసిన తర్వాత మర్చిపోయానన్నారు. అనంతరం సోమిరెడ్డి రాణాదేవ్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు, పట్టణ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున నాయుడు, బక్కయ్య నాయుడు, పులిపాటి వెంకటరత్న నాయుడు, షేక్ షమీర్ బాషా, భాస్కర్ రెడ్డి, ఆతాల సుగుణమ్మ, దేవరం అమర్నాథ్ రెడ్డి, పొట్టి సుధాకర్, వెంకటేశ్వర్లు, షేక్ జహీర్, కాసా వెంకట్, కాసా రమణ, గూడూరు వెంకటాద్రి తదితరులు పాల్గొన్నారు. మేడం పథకాలు తెలుసు.
సైకిల్ గుర్తుకు ఈ రోజు నేను తొగట వీధిలో ప్రచారం చేస్తున్నాను. ఇక్కడ స్ఫూర్తి చాలా మంచి స్ఫూర్తి ఉంది. ఇక్కడ నా కొడుకు రణదేవ్ బాబు పుట్టినరోజు అని చెప్పి ఇక్కడ ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు. అసలు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది, మనసు చాలా హాయిగా ఉంది. ఎందుకంటే ఈరోజు నేను నా కొడుకును వదిలిపెట్టి చాలా రోజులైంది, తను చూడలేదు. కానీ ఇక్కడ ప్రజలంతా ఆ దిగుల్ని అంతా తీసేశారు. నాకు చాలా హాయిగా ఉంది ఈరోజు. నేను ఒకటి చెప్తున్నా, మన యువత మీరందరూ జాగ్రత్తగా ధైర్యంగా ఏ ప్రభుత్వం మీకు మంచి చేస్తుందో ఆ ప్రభుత్వానికి ఓటు వేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్ మీరే, మన రాష్ట్రాన్ని ముందరికి తీసుకుపోయేది మీరే. కాబట్టి ఒకటి చెప్తున్నాను, యువత అసలుకు 50,000 పైన ఉద్యోగాలు రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు 6,100 ఉద్యోగాలు ఒక్కటే ఇచ్చారు. దానికి చాలా మంది నిరుద్యోగాలు ఇంట్లో కూర్చున్నారు, అసలు ఏం పని చేయకుండా. అసలు వాళ్ళ పరిస్థితి ఏంది ఒక్కసారి ఆలోచన చేయండి. అట్లే కాకుండా కాకాన్ గోవర్ధన్ రెడ్డి గారు టోల్ పెట్టి ముత్తుకూరులో మన పోర్ట్ ముందర టోల్ పెట్టి డబ్బులు వసూలు చేశారు ప్రతి కంటైనర్ కి. దానివల్ల అదాని వాళ్ళు విరక్తి పొంది ఆ టెర్మినల్ ని చెన్నైకి షిఫ్ట్ చేయడం జరిగింది. దానివల్ల 10,000 ఉద్యోగాలు పోయాయి. అసలు నిరుద్యోగాల వల్ల ఈ 5 ఏళ్లలో 1,772 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అంతమంది చనిపోయారు. ఒక్కసారి మీ అందరికీ చెప్తున్నా, ఆలోచన చేయండి. ఏ ప్రభుత్వం మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తుందో, ఏ ప్రభుత్వము ఇండస్ట్రీస్ కంపెనీస్ పెట్టుబడులు తెచ్చి మీ అందరినీ ఆదుకొని చూసుకుంటుందో ఆ ప్రభుత్వానికే ఓటేయండి. ఎందుకంటే మీరే మన రాష్ట్రానికి భవిష్యత్తు. జాగ్రత్తగా ఓటేసుకొని చంద్రబాబు నాయుడు గారు వస్తేనే, మీ అందరికీ తెలుసు ఆయన హైదరాబాద్ రూపురేఖలను మార్చిన మనిషి, ఐటీ హబ్గా తయారు చేసిన మనిషి అని చెప్పి. అట్లాంటి వ్యక్తికి ఓటేసి ఆయన పరిపాలిస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుందని కోరుకుంటున్నా. తప్పకుండా సైకిల్ గుర్తుకు ఓటేయండి, మామయ్య గారికి ఓటేసి గెలిపియాలని